ఫ్రెండ్స్, మీరు ఒక కొత్త ట్యాబ్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారా? కానీ మార్కెట్లో ఉన్న మోడల్స్ని చూస్తే ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ అయితే అవుతారు. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ వీడియోలో నేను ట్యాబ్స్ మనకి ఏది వాల్యూ ఫర్ మనీ, అలాగే ఏది వేస్ట్ ఆఫ్ మనీ అనేది మీకు ఈ వీడియోలో నేను క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. ఈ వీడియోలో నేను 10,000 నుంచి 30,000 బిలోలో ఉన్న బెస్ట్ ట్యాబ్స్ గురించి నేనైతే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతేకాకుండా చాలా మంది ట్యాబ్స్ని 20,000 బిలోలోనే పర్చేస్ చేయాలని చూస్తూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా స్టడీకి, అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, యూట్యూబ్ ప్లాట్ఫామ్ కానీ, అలాగే ప్రొడక్టివిటీ గురించి కానీ సో ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు కాబట్టి మాక్సిమం 20,000 బిలోలోనే ఉండాలని చూస్తూ ఉంటారు. బట్ నేను ఈ వీడియోలో 10,000 నుంచి 30,000 బిలో బడ్జెట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ట్యాబ్స్ గురించి నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇస్తాను. సో వీడియోని మిస్ అవ్వకండి. ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఖచ్చితంగా మీకు అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఈ వీడియో మీకు ఏ పాయింట్ నచ్చినట్టు అనిపించినా కానీ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అలాగే మీకు ఏ ట్యాబ్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్ డీల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్. ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను ట్యాబ్స్ని బడ్జెట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. అందులో ఫస్ట్గా మనం 10,000 బడ్జెట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో అందులో ముందుగా ఫస్ట్ ట్యాబ్ వచ్చేసి ఇన్ఫినిక్స్ ట్యాబ్ మాట. అందులో ముందుగా ఇన్ఫినిక్స్ ఎక్స్పాడ్ మాట. ఇది బెస్ట్ బడ్జెట్ ట్యాబ్ అని చెప్పొచ్చు. ఇది మనకి రెగ్యులర్గా అయితే 12,000 వరకు మనకి ఇది ఉంటుంది. సో ఈరోజు మనకు ఫ్లిప్కార్ట్లో కార్డ్ ఆఫర్ పోను ఫైనల్గా మనకి 10,750 రూపాయలకి మనకి ఈరోజు డీల్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట. ఇది మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది. అలాగే దీని వెయిట్ కూడా మనకి 496 గ్రామ్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి 11 ఇంచెస్ ఫుల్ హెచ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే హలో G99 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది మనకి బడ్జెట్లో మనకి సిమ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అలాగే 7000 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. మూవీస్, అలాగే ఆన్లైన్ క్లాసెస్, అలాగే ఓటీటీ కోసం పర్ఫెక్ట్ చాయిస్ మాట. ఇది ఈ బడ్జెట్లోనే ఇది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ట్యాబ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది మనకి ఎందుకంటే 10,750 రూపాయలకే వస్తుంది అనమాట. ఎవరైనా ఒక 10,000 బడ్జెట్లో ఒక మంచి ట్యాబ్ కోసం చూస్తుంటే దీని మీద ఒక లుక్ అయ్యింది. సో ఇప్పుడు తర్వాత ట్యాబ్ గురించి చూద్దాం. ఇప్పుడు తర్వాత ట్యాబ్ వచ్చేసి ఒప్పో ప్యాడ్ ఎస్ మాట. ఇది మనకి బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో దీని ఇప్పుడు సిమ్ వెర్షన్ వచ్చేసి మనకి 12,600 ఉంటుంది. అలాగే వైఫై వెర్షన్ వచ్చేసి మనకి 9,800 అయితే మనకి ఈరోజు మనకి అవైలబిలిటీలో ఉంది. ఇది మెటల్ బాడీతో వస్తుంది. అలాగే 11 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. అలాగే 500 నిట్స్ బ్రైట్నెస్ కూడా ఇందులో ఉంటుంది అనమాట. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే హలో G100 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి 9340 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డీసెంట్ గా ఉంటుంది. అలాగే మనకి OnePlus ప్యాడ్ లైట్ తో పోల్చుకుంటే సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బట్ ప్రైస్ విషయానికి వస్తే ఇదే మనకి ఇంకొంచెం తక్కువ ప్రైస్ లో అయితే అవైలబిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ ట్యాబ్ విషయానికి వస్తే OnePlus ప్యాడ్ లైట్ మాట. సో ఇది మనకి నేనైతే ప్రజెంట్ అయితే దీని అయితే రికమెండ్ అయితే చేయను. ఎందుకంటే ఇది మనకి సిమ్ వెర్షన్ మనకి వచ్చి 16,000 ఉంది. అలాగే మనకి వైఫై వెర్షన్ వచ్చి 14,000 అనమాట. సో ఈ బడ్జెట్ రేంజ్ లో ఇదైతే నేను వాల్యూ ఫర్ మనీ కాదని చెప్తాను. ఎందుకంటే సేమ్ ఫీచర్స్ తో మనకి చెప్పిన ఒప్పో ప్యాడ్ ఎస్ మనకి దగ్గర 12,000కే వచ్చేస్తుంది సిమ్ వెర్షన్. సో అదే బెస్ట్ అని చెప్తాను. సో సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి, సేమ్ మోడల్ అయితే ఉంటుంది. ఎటువంటి చేంజెస్ అయితే మనకి ఇందులో ఉండదు. సో అంత అమౌంట్ పెట్టి మనం ఇది పర్చేస్ చేయడం కన్నా ఇంకా ఆ ప్రైస్ రేంజ్ లో 16,000 ప్రైస్ రేంజ్ లో ఇంకా బెస్ట్ ట్యాబ్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే తీసుకోవచ్చు. సో నేనైతే దీన్ని స్కిప్ చేయమని చెప్తాను. సో ఇప్పుడు తర్వాత ట్యాబ్ గురించి అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ ప్యాడ్ 2 మాట. ఇది పాపులర్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 13,000 నుంచి 15,000 బడ్జెట్ లో దీన్ని స్ట్రాంగ్ అయితే సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇది మనకి 2.5K రెజల్యూషన్ తో వస్తుంది. అలాగే 600 నిట్స్ బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. అలాగే మనకి 9000 mAh బ్యాటరీతో కూడా వస్తుంది అనమాట. ఇది మనకి హలో G100 ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే మనకి డాల్బీ సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది అనమాట. ఇది మనకి బ్యాలెన్స్ ట్యాబ్ మాట. మాక్సిమం మనకి ఎక్కువగా కంటెంట్ వాచ్ చేసే వాళ్ళకి, అలాగే స్టూడెంట్స్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రేంజ్ లో ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఇంకా దీనికి కాంపిటీషన్ ఇంకా పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే తర్వాత వచ్చి చెప్పబోయే నేను ట్యాబ్ పర్ఫెక్ట్ గా మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. అదే వచ్చేసి మనకి మోటో మాట. ఇప్పుడు తర్వాత ట్యాబ్ విషయానికి వస్తే అది మనకి మోటో ట్యాబ్ 60 నియో అన్నమాట. ప్రజెంట్ ఇది మనకి స్టూడెంట్స్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇది లాంచ్ అయింది మనకి 16,000 ఆ బడ్జెట్ లాంచ్ అయింది. ఈరోజు మనకి ఆఫర్లో ఫోన్ ఫైనల్ గా మనకి 13,900కి మనకి ఈరోజు డీల్ అయితే అవైలబిలిటీలో ఉంది. సో 14,000 బడ్జెట్ లో ఇది బెస్ట్ కాంపిటేటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న ఈ బడ్జెట్ రేంజ్ లో అన్ని ట్యాబ్స్ కి ఇది బెస్ట్ కాంపిటేటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకి 8GB 128GB 5G సపోర్ట్ తో వస్తుంది. అలాగే డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అలాగే 2.5K డిస్ప్లే రెజల్యూషన్ తో వస్తుంది. 7mm థిక్నెస్ తో వస్తుంది. జస్ట్ వెయిట్ విషయానికి వస్తే ఇది మనకి 480 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. సో లైట్ వెయిట్ గానే ఉంటుంది. ఇది కూడా ఇది ఎక్కువగా మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్ కి బాగా అయితే ఉపయోగపడుతుంది. ఈ బడ్జెట్ రేంజ్ లో ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేయాల్సిన ట్యాబ్ అన్నమాట. సో దీని కూడా ఒక లుక్ అయ్యింది. ఇంకా తర్వాత ట్యాబ్ విషయానికి వస్తే ఇక్కడ సేమ్ బడ్జెట్ లో అంటే ఒక 500 డిఫరెన్స్ లో 2 ట్యాబ్స్ అయితే ఉన్నాయి. 2 కూడా మంచి వాల్యూ ఫర్ మనీ డీల్సే. సో అవి వచ్చేసి OnePlus ప్యాడ్ గో, ఇంకోటి వచ్చేసి
సామ్సంగ్ ప్యాడ్ A9 ప్లస్ మాట. వన్ ప్లస్ ప్యాడ్ గో వచ్చేసి 17,000కి మనకి ఇప్పుడు డీల్ అవైలబిలిటీలో ఉంది. సామ్సంగ్ విషయానికి వస్తే ఇది మనకి 17,500కి మనకి డీల్ అవైలబిలిటీలో ఉందన్నమాట. వన్ ప్లస్ ప్యాడ్ విషయానికి వస్తే మనకి సామ్సంగ్ తో పోలిస్తే ఓకే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. ఇంకా సామ్సంగ్ విషయానికి వస్తే ఇది మనకి TFT డిస్ప్లే తో వస్తుంది. బట్ అయినా కానీ దీని ఎక్స్పీరియన్స్ కానీ దీని సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కానీ ఇందులోనే మనకి చాలా బాగుంటాయి అన్నమాట. ఈ బడ్జెట్ లో మనకి వన్ ప్లస్ కన్నా ఇక్కడ సామ్సంగ్ బెటర్ గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ బడ్జెట్ రేంజ్ లో సామ్సంగ్ ఇస్ బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి Xiaomi Pad 6 మాట. ఇది ఒక ప్రీమియం వాల్యూ అని చెప్పొచ్చు. ఇది మనకి 20,000 బడ్జెట్ లో మనకి డీలర్ రాబోతుంది. ఇది మనకి ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. అలాగే 11 ఇంచెస్ 2.8K డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇది మన ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే వస్తుంది. బట్ ఇందులో మనకి సిమ్ అయితే ఉండదు. కానీ పర్ఫార్మెన్స్ పరంగా అలాగే బెటర్ ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే మనకి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కి అలాగే ప్రొఫెషనల్ యూజర్స్ కి ఇది బాగా అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ట్యాబ్ విషయానికి వస్తే Redmi Pad Pro మాట. ఇది మనకి ఫ్లాగ్షిప్ లైక్ ఎక్స్పీరియన్స్ మనం ఇందులో పొందొచ్చు. దీని బడ్జెట్ విషయానికి వస్తే ఈ రోజు మనకి డీల్ 20,000 కి అవైలబిలిటీలో ఉంది. అలాగే దీని డిస్ప్లే విషయానికి వస్తే 12 ఇంచెస్ 2.5K డిస్ప్లే తో వస్తుంది. అలాగే దీని ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. 10,000 mAh బ్యాటరీతో వస్తుంది అనమాట. ఇది మనకి వైఫై ప్లస్ 5G సపోర్ట్ తో వస్తుంది. అలాగే ఇది మనకి ప్రొడక్టివిటీ అలాగే బిగ్ స్క్రీన్ యూజర్స్ కి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. తర్వాత ట్యాబ్ విషయానికి వస్తే Motorola Pad 60 Pro మాట. ఇది మనకి బెస్ట్ వాల్యూ ఫర్ అండర్ 25 అని చెప్పొచ్చు. ఇది మనకి ఈరోజు డీల్ లో 22,000 కి మనకి అవైలబిలిటీలో ఉంది. ఇది మనకి ఇంక్లూడింగ్ ఫ్రీ పెన్ తో వస్తుంది. ఇది మనకి 6.9 mm థిన్ అలాగే 62 grams వెయిట్ అలాగే 12.7 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. అలాగే దీని ప్రాసెసర్ విషయానికి వస్తే Dimensity 8300 ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే 10,200 mAh బ్యాటరీతో వస్తుంది. ఎవరైనా వర్క్ పర్పస్ కానీ అలాగే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ ఒక 25K బడ్జెట్లో ఒక ట్యాబ్ చూస్తుంటే ఖచ్చితంగా దీని మీద కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ట్యాబ్ విషయానికి వస్తే Xiaomi Pad 7 మాట. ఇది మనకి ప్రీమియం పర్ఫార్మెన్స్ ఇస్తుంది 25K బడ్జెట్లో. ఇది మనకి ఆఫర్లో 23,000 బడ్జెట్లో వస్తుంది. అలాగే మనకి 3.2K డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 8,850 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే ఇందులో మనకి సిమ్ అయితే ఉండదు. ప్రొడక్టివిటీ అలాగే పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు. సో ఎవరైనా యాపిల్ యూజర్స్ ఉంటే ఇక్కడ మీకు ఒక బోనస్ ట్యాబ్ గురించి చెప్పబోతాను. అదే iPad 11th జనరేషన్ అనమాట. మీరు ఖచ్చితంగా యాపిల్ నుంచి ఒక iPad ని పర్చేస్ చేయాలనుకుంటే మీరు డెఫినెట్లీగా మీరు 10th జనరేషన్ స్కిప్ అయితే చేసేయండి. 11th జనరేషన్ నుంచి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి ఇక్కడ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఎందుకంటే బెటర్ క్వాలిటీ ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అలాగే బెటర్ ప్రొడక్టివిటీ కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. బెటర్ పర్ఫార్మెన్స్ కూడా ఇందులో ఉంటుంది. సో బెస్ట్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కావాలంటే మీరు 11th జనరేషన్ నుంచి తీసుకోవచ్చు. 10th జనరేషన్ పూర్తిగా స్కిప్ అయితే చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీరు ఎటువంటి యూజెస్ కోసం చూస్తున్నారో సో దాన్ని బట్టి మీకు ఏ ట్యాబ్ సూటబుల్ అవుతుంది అనేది మీరు ఒకసారి చూసి మీరు దాన్ని బట్టి మీరు ట్యాబ్ పర్చేస్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీకు ఏ ట్యాబ్ నచ్చదో కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దిస్ ఇస్ రాజేష్. నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్.